ఇన్‌స్టాలో కొన్ని డీఎమ్స్ వస్తా ఉండే. ఆ డీఎమ్స్‌లో నన్ను కొంచెం అవును కదా! అనిపించిన డీఎం ఏంటంటే, కందుకూరు సైడ్‌వి మీరు లోపల వీడియోస్ పెట్టారు. బయట ఎలివేషన్ వీడియోస్ పెట్టారు. కానీ చుట్టూ మీరెలా పెయింట్ వేశారు? మీరు గోవా మీద పెయింట్ ఏసారా? లేదా జ్వాల మీద పెయింట్ వేశారా? అని అడిగారు. చుట్టూ జ్వాల మీద పెయింట్ వేసామండి. ఎందుకంటే అది చిన్నదే. G+1 కాబట్టి ఈజీ టు పెయింట్ ఆన్ జ్వాల. ఫ్రంట్ ఎలివేషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ కలర్స్ ఉంటున్నాయి. టెక్స్చర్ పెట్టాలి కాబట్టి గోవా కట్టాము. ఈ చుట్టూ 3 సైడ్‌లు ఏదైతే ఉందో మేము జ్వాలానే వేసుకున్నాం. అంటే నేను నేర్చుకున్నప్పటి నుంచి అలా తాడేసుకొని దిగేదాన్ని జ్వాల అంటారు. సో, ఆ జ్వాల ఏసేటప్పుడు మేము తీసుకునే ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే సన్నంగా ఉన్నవాడిని దింపుతాం. ఆ దిగేది రమేష్, పట్టుకునేది ఈశ్వర్. అంటే ఒక ఆల్మోస్ట్ దిగేవాడి కన్నా పట్టుకునేవాడు ఒక 10 కేజీలు బరువుండాలి. వాడి కాళ్ళ కింద ఒక 30 కేజీ, 40 కేజీలు ఇసుక మూట ఉండాలి. అలా ఉంటే పట్టుకునేవాడికి గ్రిప్ బాగుంటుంది. దిగేవాడికి దిగొచ్చు అని నమ్మకం ఉంటుంది. సో, ఇలా ఈ 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో జ్వాల మీదే ప్రైమర్ వేసాము. దాని మీదే ఒక కోటు డ్యామ్ ప్రూఫ్ కూడా వేసాము. ఫైనల్ కోట్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఇంటీరియర్స్ వర్క్ నడుతుంది. ఇంటీరియర్స్ వర్క్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకొకసారి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా వర్క్ విషయంలో డౌట్ ఉంటే ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదన్నా వాట్సాప్ నెంబర్‌లో డీఎం చేయొచ్చు.